హలో గైస్, వెల్కమ్ టు క్రేజీ విలేజ్ సికేపి. మేము ఇలా చాలా రోజుల తర్వాత 31st దావత్ చేసుకుంటున్నాం. అయితే మా ఫ్రెండ్స్ ఇన్ని సంవత్సరాలు దుబాయ్లో ఉన్నారు. 4 years తర్వాత కలిసినాం. 4 years తర్వాత కలిసి ఈరోజు చాలా స్పెషల్గా మాకు ఇది స్పెషల్ రోజు తిరగన్నట్టు. అజయ్ అండ్ వంశీ వీళ్ళిద్దరు, అక్కడనేమో రంజిత్ అండ్ ప్రవీణ్. అన్ని ఐటమ్స్ ఇంటి దగ్గరనే కట్ చేసుకొని వచ్చినాము. 2 నాటుకోళ్ళు, ఒకటి గ్రీన్ చికెను. మావాడే రంజిత్ వాడే చెఫ్. ఈ పింక్ కలర్ షర్ట్ ఉన్నది చూడు, వాడే చెఫ్ అండి. చూడండి ఏ విధంగా మేకింగ్ చేసుకొని ఎంత ఫన్నీగా 31st చేస్తామో చూడండి, ఓకేనా. అయితే గ్రీన్ చికెన్ ఇంటి దగ్గరనే కలుపుకొని తీసుకొని వచ్చినాము. అది అలా చూడండి, బౌన్ వాష్ చేసుకొని మావాడు మంచిగా బాదం కాజు అన్నట్టు అన్నీ మిక్స్ చేసిండు. చూడండి గ్రీన్ చికెన్ ఏ విధంగా ఉందో. మా వాళ్ళు మంచిగా కూర్చుని తనకు సాప్ చేస్తుర్రు. రే అజయ్, ఇట హాయ్ చెప్పండి. వంశీ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రీన్ చికెన్ మేకింగ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆయిల్ పోస్తున్నాం చూడండి. ఇటొక పొయ్యి పెడుతున్నాం మా వాడు. ఇది నాటుకోడి కోసము. దాదాపు ఇంటికాడనే కటింగ్ చేసుకొని వచ్చినాం, ఎందుకంటే ఇక్కడ వాటర్ అవైలబుల్ లేవని. గ్రీన్ చికెన్ పొయ్యి మీద వేసినాము. నాటుకోడి కోసం భగవాన్ మనోడు రంజీ వేసే ఇంకేం నాటుకోడి. అది ఆయిల్ కొంచెం సరిపోయింది. ఆయిల్ బరాబర్. అది ఆయిల్ ఎక్కువైతే అనిపిస్తుంది. ఇంకా ఆయిల్నే మొత్తం ఫ్రై అయినట్టు కావాలి. ఆయిల్ మొత్తం ఫ్రై అయినట్టు అయితే ఇది మంచిగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నాటుకోడి చేస్తున్నాం. గ్రీన్ చికెన్ అటు పక్క ఉడుకుతుంది ఆల్రెడీ, చూడండి. సరిపోతుంది. చికెన్ చూసినావు కదా.
ఇది ఉల్లిగడ్డ పౌడర్ దీనికి ఎర్ర వాడ అదే వెల్లుల్లి ఉల్లిగడ్డలు అరే కదీరా నాటుకోడి వేసినాము మంచిగా. అటు గ్రీన్ చికెన్ కూడా అయింది చూడండి. గ్రీన్ చికెన్ ఫినిష్. మారిందండి. టేస్ట్ మంచిగా అదిరింది. ఒక పీస్ దీన్ని చూసినాం ఇంకా ముందుకే. సూపర్ టేస్ట్ ఉంది గ్రీన్ చికెన్ మాత్రం. మా బ్రో చూడు గట్టిగా మాట్లాడు, మెల్లగా మాట్లాడుతున్నావు అంటుండు. గ్రీన్ చికెన్ సూపర్ టేస్ట్ ఉంది. ఒక పీస్ తిన్నాం, జస్ట్ చిల్ అంతే. ఇక ఇది నాటుకోడి ఫ్రెండ్స్. గ్రీన్ చికెన్ అయింది, మంచి టేస్ట్ ఉంది చూడండి. మా వాడు మస్తు అండిండు. దుబాయ్లో చెఫ్గా ఏమో కానీ ఇక్కడ మాత్రం మొదలు పెడితే బ్రహ్మాండంగా నడుస్తుంది. హైలైట్ టేస్ట్.